ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. కాలుష్యానికి తోడు పొగమంచుతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో AQI 400కు మించి నమోదవుతుంది. ఇప్పటికే ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేయగా పంజాబ్, హర్యానాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి BS4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామాగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS6 కానీ వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు. ఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే మీ వాహనం BS6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తర్వాత ఈ BS6 రూల్స్ అమల్లోకి వచ్చాయి. కాబట్టి 2020 తర్వాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. BS6 వాహనాలు మాత్రమే కాకుండా CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను జప్తు చేస్తారు. అంతేకాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి, లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. శాలిని, దేశ రాజధానిలో గత 5 సంవత్సరాల క్రితం నుండి మనం చూస్తున్నాం. ఎందుకంటే కూరలు చాచిన పొగ మంచు, కూరలు చాచిన కాలుష్యానికి నిబంధన. ఈ నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది మృత్యువతపడ్డారు. గత వారం క్రితం కూడా మనం చూసాం. ఏదైతే పొగ మంచుకు సంబంధించి, ఈ కాలుష్యానికి సంబంధించి, పొగ మంచుకు సంబంధించి 7 వాహనాలు బస్సులు ఢీకొన్న సంఘటన, పలువురు మృతి సంఘటన మనం చూసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కూరలు చాచిన కాలుష్యం, దానికి తోడుగా పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులు ఉన్నారు. అయితే శ్వాసకోశ వ్యాధులు, రహదారుల కనబడక ప్రమాదాలు, శ్వాసకోశ వ్యాధులతో ప్రాణాలు కొట్టుమిట్టిన పరిస్థితి మాత్రం ఢిల్లీ ప్రాంతంలో మాత్రం ఉంది. ఇప్పటి వరకే చాలా ప్రాంతాల్లో 400 కంటే దాటేసిన ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే పంజాబ్, హర్యానాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని ఒక దిక్కు ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్నా కానీ ఎప్పుడు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, ఎలా కాలుష్యాన్ని తగ్గిస్తారనేది మాత్రం ఇప్పటి వరకు అంచనా వేయలేదు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఢిల్లీలోన కాలం చెల్లిన వాహనాలకి కావచ్చు, అలాగే డీజిల్ కి సంబంధించిన వాహనాలు, అది BS6 అయినా పర్లేదు, BS5 అయినా పర్లేదు, ఏవైనా కానీ మొత్తం మీద ఢిల్లీలో BS6 వాహనాలు 2020 తర్వాత తయారైన BS6 వాహనాలు మాత్రమే నియంత్రణలోకి నడవనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మాత్రం ఇప్పటికే ఏదైతే డీజిల్ వాహనాలు పూర్తిగా రద్దు చేశారు, డీజిల్ తో నడిచే వాహనాలు ఏదైనా కానీ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో BS6 లో పెట్రోల్ అండ్
సిఎన్జి ఈ వాహనాలకు మాత్రం బేసిక్స్ కు సంబంధించిన వాహనాలకు అదైనా కానీ అక్కడ కాలుష్య నియంత్రణకు సంబంధించి పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఆ వాహనాలను అనుమతిస్తారు. ఇక 2 వీలర్ నుంచి 3 వీలర్ 4 వీలర్ కావచ్చు, అలాగే 6 వీలర్ కావచ్చు, అంటే అలాగే పెద్ద వాహనాలు అంటే లారీలు బస్సులతో సైతం ఏదైతే 2014 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాటిన పైబడిన అటువంటి వెహికల్ అన్నిటి కూడా సీజ్ చేసి వీటిని తరలిస్తున్నారు. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వాహనాలను ఇతర రాష్ట్రాలకు అమ్మకందారులు కూడా కొనుక్కొచ్చి అమ్ముకున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఇక డీజిల్ వాహనాలు మాత్రం రద్దయిన నేపథ్యం ఉంది. ఇవి కూడా బేసిక్స్ వాహనాలు పరిణామంతో కూడినటువంటి వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఎక్కడ చూసినా కానీ హర్యానా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా సేద్యం చేస్తున్నటువంటి ఏదైతే ప్యాడీకి సేద్యం చేస్తున్నటువంటి వ్యక్తులు మా ప్యాడీ లోపల వడ్లను సేకరించుకొని ఆ గడ్డిని మాత్రం కాలబెడుతున్నారు. అంటే కాలబెట్టి ఆ పొగ ద్వారా వస్తున్నటువంటి కాలుష్య నియంత్రణ కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అంటే హర్యానా, పంజాబ్ లో ప్యాడీ పంటలు ఎక్కువ పడతాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డిని తగలబెట్టడం అలాంటి నేపథ్యంలోనే పొగను కూడా ఎక్కువగా ఉంది. కాలుష్య నియంత్రణ ఇటు వెహికల్ పొగ ద్వారా కావచ్చు, లేదంటే మిగతా ఫ్యాక్టరీల ద్వారా కావచ్చు, ఇటు ప్యాడీ పంటను కాలబెట్టడం ద్వారా కావచ్చు, ఇలాంటి అంటే వ్యర్థ పదార్థాలు కాలబెట్టడం నుంచి ఇదంతా కూడా కాలుష్య నియంత్రణ కిందకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పొగమంచుతో పాటు ఇటు కాలుష్య నియంత్రణ ఈ రెండింటికి తోడుగా ఢిల్లీ నగరం అంతా కూడా ఒక్కసారిగా మొత్తం ఏ పక్కన ఎవరు పోయినా కానీ కనబడని అంత రేంజ్ లో మాత్రం కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రహదారుల వెంట కూడా ఎప్పటికైనా కానీ 4 వీలర్ అయినా 2 వీలర్ అయినా కానీ లైట్లు వేసుకొని వారు ఇండికేటర్ వేసుకొని పోతేనే తప్ప ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి నేపథ్యం ఉంది. ఎక్కడికైనా సేఫ్ గా వెళ్లాలని అధికారులు ఇప్పటివరకు సూచించారు. మొత్తం మీద ఢిల్లీలో కాలుష్య నియంత్రణ తగ్గించడానికి పలు రకాలుగా ప్రయత్నించినా కానీ కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నారు. ఏదేమైనా కానీ ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.